వాటిలో నీళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి. నా పరిస్థితి చూస్తే మీకే అర్థం అవ్వచ్చు. 1 మంత్ నుంచి అసలు నీళ్లు సరిగ్గా రావట్లేదు. ఓన్లీ ట్యాంకర్స్ మీద నడుస్తుంది మా అపార్ట్మెంట్. అసలు పవర్ ఇష్యూ కూడా విపరీతంగా ఉంది. ఒక్కసారి తీస్తే 3:30 గంట 4 గంటలు తీస్తున్నారు. అండ్ ఇవాళ కూడా మాకు 4:30 గంట పోయిందండి. మళ్ళీ రేపు పొద్దున్నే నీళ్ళ కష్టాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయని చెప్పి ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద బకెట్లు అండ్ పెద్ద పెద్ద టబ్బులు అన్ని తీసేసి చక్కగా నీళ్లు పట్టడం స్టార్ట్ చేసేసాను. ఒక్కొక్క బకెట్లో అయితే చొంపుతో తీసి మరీ పోస్తున్నాను. ఎందుకంటే ఆ వాటర్ లెవెల్ తగ్గితే ఆ నీళ్లు మళ్ళీ ఎక్కడ అవసరం అవుతాయా అని చెప్పి చక్కగా చొంపు తీసి మరీ బకెట్కి ఫుల్ నింపేసాను అనమాట. ఇవే కాదండి, బాత్రూంలో కూడా స్టోర్ చేసుకున్నాను నేను. సరే ఇవన్నీ కాదు, ఒక డ్రమ్ కొనుక్కుందామంటే మొహం చూస్తారేమో అని చెప్పి డౌట్ అనమాట. ఎందుకంటే డ్రమ్ ఇప్పుడు ఒక వాల్ లెవెల్ రికార్డ్ అయిపోయిందనమాట. సరే ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి అన్ని బకెట్లు అన్ని డ్రబ్బులు తీసి చక్కగా నీళ్లు పట్టేసుకున్నా. మా ఆయనేమో నీకు ఇప్పుడు తెలిసిందా కష్టాలు, నీళ్ళ కష్టాలు ఏంటో అని చెప్పి అన్నారు. యాక్చువల్గా మాది పల్లెటూరు, మాకు ఎప్పుడు నీళ్ళ కష్టాలు అంటే తెలియలేదు. మాకు 20 అడుగులు 30 అడుగులు లోతు తీసుకొని వరలేసుకుంటే బావి ఇద్ది, బావి కాకుండా 20 అడుగులు అదే బోరు దింపుకుంటే పంపన్న వేసుకునే వాళ్ళం, లేదు దానికే మేము కరెంటుతో మోటార్ అన్న ఫిక్స్ చేసుకునే వాళ్ళం. అంతేగాని ఇంత నీళ్ళ కష్టాలు అయితే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను.